ఏంటి ఏంటి గొడవ? మంటగా మంట ఆర్పేనుగా. అది ఆరిపోవు సరే, కడుపు మంట. ఏంటి విషయం? విషయమేముంది, వీరమ్మ సోది. ఈ ఓబులేసు గారు నా పొలం కౌలుకి తీసుకున్నాడు. ఎరువులకు డబ్బులు లేవని 10,000 అప్పు కూడా తీసుకున్నాడు. అది ఇప్పుడు అసలు వడ్డీతో సహా కలిపి 12,500 అయింది. అసలు లేదు, వడ్డీ లేదు. కనీసం పెద్ద మనిషి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తలుపులేసు కూర్చున్నాడు. ఎట్టంటోనే తొక్కి పట్టి నార తీస్తే తప్ప. అసలు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే వాడు చేసిన మొదటి తప్పు. ఇలా మొహం చాటేసుకుని కొంపలో దాక్కోవడం వాడు చేసిన రెండో తప్పు. నేను అడిగింది తప్పు లిస్టు కాదు. మోసుకో, నేను మాట్లాడతానన్నానుగా. ఓబ్లేస్ ఓబ్లేస్ తలుపుతే. ఇదిగో దొరబాబు వచ్చాను, తలుపుతే. నమస్కారం దొరబాబు. ఏంట్రా గంటన్నర నుంచి నేను కుక్కలా మొరుగుతున్నాను, నక్కలా కోస్తున్నాను, పైగా కొంపకి నిప్పెట్టాను, సొయ్యి సై లేదు. దొరబాబు గారు రాగానే మాత్రం పటక్కని తలుపు తీసావు. అసలు నిన్ను తొక్కి మూసుకో, నువ్వు వెళ్ళు. దిగో. వచ్చావా? పెద్ద పుడింగ్లా ఊపుకుంటాడు. అప్పుడు దొరబాబు గారు మాట్లాడుతున్నారు కదా. సర్లేవా నీ ఎగసకలాపు. అప్పు చేసి దాక్కుంటావా? నువ్వు రైతనవరా? ఈ తుండు పొలానికి వెళితే తల మీద ఉండాలి, 10 మందిలో కెడితే భుజం మీద ఉండాలి. అంతేగాని ఇలా తప్పు చేసిన వాళ్ళ నడుం కొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు. అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోవడం ఇంకా ఇంకా తప్పు. ఎందుకు ఈ వెధవ బ్రతుకు? దొరబాబు చంపే, దొరబాబు నన్ను చంపే. దేవుళ్ళ అంటే నీ కాళ్ళ మాట పట్టం కంటే నీ కాళ్ళ కడపడి చచ్చిపోవటం పేరు దొరబాబు. ఏంటి చేసినప్పు తీరుద్దాం అనుకున్నారు. వేసిన పత్తి పంట మొత్తం చెడబట్టి బూడిదైపోయింది బాబు. నోటి కాడ కూడిపోయినా మాట పోకూడదని దాని మెళ్ళలో తాళిబొట్టు, చేతి గాజులు, పిల్లదాని చెవు కమ్మలు మొత్తం అమ్మేసి సొమ్ము తీసుకురమ్మని బావమంత్రి పట్టం పంపిస్తే పోయినోడు తిరిగి రాలేదు బాబు. వాడు చేసిన మోసానికి మేము వీధులు పడ్డాం దొరబాబు. అప్పు కట్టలేవు, తప్పు కాయలేవు, ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు. అవును దొరబాబు, చచ్చిపోతాం అనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య. రే పిచ్చోడా, చావే సమస్యకి పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదిరా. కష్టమో నష్టమో ఎదురీదాలి, కలో గొంజో తాగి బతకాలి, బాగుపడాలి. అంతేగాని చచ్చేం సాధిస్తావరా బూడిదా. అదిగా దొరబాబు. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకు. వడ్డీతో కలిపి మొత్తం 12,500 కదూ. వడ్డీ తర్వాత చూద్దాం. ముందు ఈ 10,000 అసలు తీసుకెళ్లి వాడి మొహం మీద కొట్టే. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైడ్రాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2.5 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సింగిల్ టైమ్ లో ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా? 10,000. ఏంట్రా గేదెలో నేను అరుస్తుంటే నా డబ్బు దొరబాబు ఇచ్చేయి అనగానే పుట్టుకొచ్చేసిందా? నువ్వు ఎదకొచ్చిన గేదేవు కదా. ఎవరది? ఎవరో మాట మాట్లాడింది. చంపేస్తాను. తిన్నంతలో పెద్దంతలో అక్కడ బాగేస్తారా? మనిషి గేదెలో ఉంటే మాత్రం ఎదకొచ్చిన గేదే, పిల్లలకి వచ్చిన గేదే. అర్థమైంది. అంత ఎడ మనిషి చెప్పక్కర్లా. పదండి పదండి. ఆగో, అసలు గట్టిచ్చావు, మరి వడ్డీ? వడ్డీ ఈసారిగా గడ్డి తింటాం మానే. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఓదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా? అదేం కుదరదయ్యా, వడ్డీ కట్టాల్సిందే. ఆ మాట అనుకో బాబు. నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి. వద్దు, ఫ్లాష్ బ్యాకులు వద్దు, వడ్డీ కట్టాల్సిందే. కట్టకపోతే తొక్కి బట్టి నారదేస్తా. ఎవండి? అన్ని ఆడితో పాటు నిన్ను. వడ్డీ ఇచ్చేశారు. పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2.5 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. దొరబాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి
500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు. ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. ఏయ్, నన్ను టక్కోటంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి పట్టి నార తీస్తా. 500 చెల్లో వద్దని చెప్పాను కదా. ఒరే నానా నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్న మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెత్తు కూడా ముట్టుకోను, లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? వాడు నోటికొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడి రాజుగాడు చేసే వెధోపాలను కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి ప్రారంభమై నిన్ను ప్రెసిడెంట్ ప్రారంభం చేశాను. ఎవడిచ్చాడే నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొంటవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో. అబ్బబ్బా, ఏంటే ఇది? నువ్వేగా అన్నావు నాది బిడ్డకు తండ్రి అయ్యే వయసని. మళ్ళీ వెనముదలెట్టి చిన్ని కిష్టులాగా. ఇప్పుడే కాదరా, రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే. తిను. ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు? దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండుగాడు? వాడు ఓకే అంటే జరిగిపోద్దేంటి పెళ్లి? ఎన్ని చూడాలి. కులం, గోత్రం, మంచి చెడ్డ, ఈడు జోడు, అన్నిటికంటే ముఖ్యం జాతకం. అబ్బా, ఈ జాతకాల కాడనే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మంది ఎక్కువ కూరేసిన సిచ్చు పుట్టిలాగా సీదేస్తాను. ఈ విషయంలో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను. ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తాను. నోర్ముయిరా నెల తక్కువ వెదవా. జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా. నీలాంటి వాళ్ళ మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చరిపించేశా. అంతే. రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు. నిండు చూలాలు వీళ్ళ అమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది. అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా. సరేలే బామ్మ. రే సత్తిపండు, అసలు నువ్వు నా పెళ్లి పని మానేసి వెళ్లి వేరేదైనా పని చూసుకో. నీకే ఆకాశం అంత ఆస్తే భూదేవంత బామ్మ. నాకేముంది? జేబుకి బొక్క, గుడిసెలో సత్తు గిన్నెలు, సంచిలో గంటల పంచాంగం, పెళ్లి కాని 6 చెల్లెళ్ళు. నీ దయ వల్ల 6 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను. కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను. మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను. కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది, బతుకు బేజారైపోతుంది. మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ వదిలిపెట్టను నేను అలాగా. ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా. నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి. నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే. జాగ్రత్త. స్టాప్ స్టాప్ స్టాప్. ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఏంటి ఏంటా లుక్స్? ఏదో 2 ఏళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరే విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరి అదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ ఇతనే నా దొరబాబు. షటప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోలీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాక్షి చెల్లి తక్కువ చేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకు దొరబాబు పేరుంటే ఈ షాప్ కి ఏ పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాపులో ఏది పెట్టినా సరే వారం తిరగకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు? ఈ షాప్ కి ఒరిజినల్ ఓనర్ ని. నా పేరు పైడి రాజు. ఈ ఊరికి ప్రెసిడెంట్ ని. మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్ని కుదురుంటే దీని అక్కని చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకల్, ఏంటిది మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే.
ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టు పండువే. మా పేడకల్ పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మళ్ళీ గెంతుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టిన ఆరదీస్తా. మంచి పని అయినదే. అమ్మా నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు రానే బక్కోండి. కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డోడికి మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతాను రా. పంపకు పోయి కళ్ళు పడుకోమా. మీ ఆస్తికి పాస్తికి హైట్ కి సైట్ కి ఆటుకి పోటుకి అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొల్లపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవిగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత. అసలుదేదిరా? అసలుదంటే తాళిబొట్టు. అది ఇప్పుడెందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాళిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. దొరబాబు పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు శివడా ఏంటి? అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దొరబాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడేం మాట్లాడుంటాయి? నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే. వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. మాట్లాడతానే. వెళ్ళురా, మరి సిగ్గెందుకు? అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చం కాదు. ఈ జన్మలెత్తిన ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం. కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసిచ్చాను. కాబోయే మూడు పిల్లలు మాట్లాడుకునేరా. బామా రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేగా తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశం ఇలా చదువు సంజ లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా. జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టబెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నాం. రండి వెళదాం. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరి అయిన సంబంధం దొరికింది కదా అని